హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి టమాటా కొత్తిమీర చట్నీ అండి. ఏ టిఫిన్‌లోకైనా సరే, ఇడ్లీ అయినా, దోస అయినా, బజ్జీ అయినా ఎందులోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో 6 to 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ధనియాలను యాడ్ చేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ధనియాలను యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ధనియాలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ వరకు టైం పడుతుందండి. ఈ విధంగా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ధనియాలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత టమాటా ముక్కలను యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటాలను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. నేను ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నానండి. కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకనే కొంచెం ఎక్కువే తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు కొత్తిమీరని మగ్గించుకోవాలండి. దానిపైన ఒక మూతని వేసుకొని మగ్గించుకోవాలి. మధ్యలో మూతని తీసుకుని కదుపుకుంటూ మగ్గించుకోవాలండి. కదుపుకున్న తరువాత మళ్ళీ మూతను వేసేసి మగ్గించుకోవాలి. కొంచెం మగ్గడానికి టైం ఎక్కువే పడుతుందండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మగ్గించుకోండి. ఇప్పుడు కొద్దిగా చింతపండును యాడ్ చేసుకోవాలండి. చింతపండును శుభ్రంగా కడిగేసుకుని యాడ్ చేసుకోవాలి. చింతపండు నానబెట్టాల్సిన పనేమీ లేదండి. ఎలాగో ఉడకబెట్టడానికి వేసేస్తున్నాం కదా, సో ఏం నానబెట్టక్కర్లేదు. శుభ్రం చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చింతపండు వేసిన తర్వాత చింతపండు టమాటా ముక్కల్లోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ దానిపైన మూతను వేసేసి టమాటాల్లో నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా నీరన్నది లేకుండా పూర్తిగా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ని తీసుకొని ఆ టమాటాలన్నీ కూడా ఆ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. అది పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 20 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలండి. మీరు మరీ ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే 12 నుంచి 15 పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టమాటాలు పులుపుగా ఉంటాయి కదా, కారం కొంచెం ఎక్కువే పడుతుందండి. దాన్ని బట్టి చూసుకుని మీరు యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయల్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీడియోలో కనిపిస్తుంది కదండి, ఈ విధంగా అయ్యేంత వరకు పచ్చిమిరపకాయలని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేడి చల్లారిన తర్వాత ఇందాక మనం మిక్సీ జార్లో టమాటాలను యాడ్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలని కూడా అందులోకి యాడ్ చేసుకోవాలండి. లేదా మిక్సీ జార్లో వేసేసుకొని అవి కూడా పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయాలండి. పచ్చిమిరపకాయలు చల్లారేలోపు తాలింపు ప్రిపేర్ చేసుకుందామండి. అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలండి. కరివేపాకు వేగిపోయిన తర్వాత
ఎండుమిరపకాయలు తీసుకోవాలి. 2 నుండి 3 ఎండుమిరపకాయలను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు ఎండుమిరపకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు చట్నీని బ్లెండ్ చేసుకుందామండి. మనం ఆల్రెడీ మిక్సీ జార్లోకి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు అందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలండి. వాటర్ ఏమీ యాడ్ చేయకుండా బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఇంకా సరిపోలేదు అనుకుంటే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపును కూడా చట్నీలోకి యాడ్ చేసుకోవాలండి. కావాలి అనుకుంటే మీరు ఆవాలను కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపులో. అలాగే వెల్లుల్లిపాయ కూడా మీకు కావాలి అనుకుంటే మీరు తాలింపులో యాడ్ చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా టమాటా కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.